గడిచిన కాలంలో మనం మత్తయి సువార్త 14వ అధ్యాయంలో మొదటి 12 వచనాల వరకు ఉన్నటువంటి విషయాలు నేర్చుకోవటం జరిగింది. ఎస్పెషల్లీ హేరోదు రాజు బాప్తిస్మిచ్చు యోహాను గారి విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోవటం జరిగింది. అలాగే బాప్తిస్మిచ్చు యోహాను గారు చేసినటువంటి పని అంటే ఖండించినటువంటి విధానం, హేరోదు రాజును ఖండించిన విధానం, దానంతటిని కూడా మరి అది తప్ప ఒప్ప, తప్పైతే ఎందుకు తప్పు, ఒప్పు అయితే ఎందుకు ఒప్పు అన్నటువంటి విషయాలతో సహా మనం చాలా విషయాలు నేర్చుకోవటం జరిగింది. మరి ఈ సమయంలో మనం మత్తయి సువార్త 14వ అధ్యాయంలో 13, 14 వచనాలు, ఈ 2 వచనాలు ధ్యానం చేసుకుని ఈ రోజు ధ్యానాంశాన్ని ముగించుకునే ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 14వ అధ్యాయము 13, 14 వచనాలు నేను చదువుతాను. యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళింది. జన సమూహములు ఆ సంగతి విని పట్టణముల నుండి కాలినడకను ఆయన వెంట వెళ్ళిరి. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహములను చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరచెను. ఈ 2 విషయాలు, ఈ 2 వచనాల్లో ఉన్నటువంటి విషయాలను మనం ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం పిల్లరా. యేసుక్రీస్తు ఏకాంతానికి వెళ్ళటం, అలా వెళ్ళినటువంటి సమయంలో కూడా జన సమూహాలు ఎందరో ప్రభువును వెంబడిస్తూ రావటం, ఆయన ఏకాంతంగా వెళ్ళినటువంటి ప్రదేశానికి దగ్గరలో ఆయన కొరకు వెయిట్ చేసి వచ్చిన తర్వాత ఆ ప్రజలను చూసి యేసు ప్రభు కనికరించడం అన్నటువంటి విషయాలు మనకి ఇక్కడ కనబడతాయి. అయితే మరి యేసు ఆ సంగతి విని అనే మాట ఉంది చూసారా. ఆ సంగతి విని అనే విషయాలు ఈ ఒకే వచనంలో, ఈ 13వ వచనంలోనే 2 చోట్ల కనబడతాయి, 2 సార్లు కనబడతాయి. 13వ వచనంలో యేసు ఆ సంగతి విని, అలాగే జన సమూహములు ఆ సంగతి విని. కాబట్టి ఇది ఏ సంగతి అనేటటువంటి విషయం మనకు తెలియాలి. అందులో ఏమిటి ఆ సంగతి అంటే, సర్వసాధారణంగా అంతకు ముందు జరిగినటువంటి వచనాల్లో ఏం జరిగింది అనేది మనకు తెలుసు. అంటే ఎస్పెషల్లీ బాప్తిస్మమిచ్చు యోహాను గారు ఈ ఇన్సిడెంట్ అంటే 14వ అధ్యాయం ప్రారంభములో హేరోదు ఏమనుకుంటున్నాడు, ఇతడు బాప్తిస్మిచ్చు యోహాను, అతడు మృతుల్లో నుండి లేచి ఉన్నాడు, అందువల్లనే అద్భుతాలు అలా జరుగుతున్నాయి అనేటువంటి ఆలోచన చేశాడు కదా. ఆ ఆలోచన చేయటానికి నేపథ్యం చెప్పడం, పూర్వపు చరిత్ర చెప్పడం జరిగింది అంతే. అంటే ఆ సంగతి విని అన్నటువంటి మాటను మనం ఏమనుకోవాలి అని అంటే, చాలా మంది అనుకుంటారు బాప్తిస్మిచ్చు యోహాను యొక్క మరణ వార్త విని అని. మరణ వార్త విని వెళ్ళాడు ఏకాంతంగా అని అనడం కంటే, ఏ విధంగా హేరోదు రాజు యేసుక్రీస్తు ప్రభుల వారి విషయమై అనుకున్నటువంటి విషయం విని ఏకాంతానికి వెళ్ళాడు అనుకోవటం చాలా దగ్గరగా ఉంటది ఇది. ఎందుకంటే దానికి ఆయువు పట్టే మొదటి 2 వచనాలు, 14వ అధ్యాయం మొదటి 2 వచనాలు ఆయువు పట్టు. ఇక్కడ ఏలయనగా అనేది ఎక్స్ప్లెనేషన్. ఎందుకంటే ఆల్రెడీ బాప్తిస్మిచ్చు యోహాను గారు చనిపోయినా కూడా మరి ఆయనకు జరుగుతున్నటువంటి ఆ అద్భుతాలను చూసి ఈ విధంగా అనుకున్నాడు అన్నటువంటి విషయాలు, అదంతా పూర్వపు చరిత్ర. 3వ వచనం నుండి 12వ వచనం వరకు ఉన్నటువంటిది పూర్వపు చరిత్రను అక్కడ చెప్పడం జరిగింది. కానీ వాస్తవంగా ఆ సంగతి విని అని అంటే, హేరోదు బాప్తిస్మిచ్చు యోహానే యేసు ప్రభు రూపంలో వచ్చాడు అన్నటువంటి సంగతి విని అనేది మనం మర్చిపోకూడదు. ఇకపోతే రాజు సైతం పొరబడాలి అంటే అది ఎవరి వల్ల సాధ్యమవుద్ది అనేది ఒక చిన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇది మనం నిన్నటి దినాన ధ్యానం చేయలేదు. కానీ హేరోదు రాజు అసలు బాప్తిస్మిచ్చు యోహాను గారే మరల రావటం జరిగింది యేసు ప్రభు రూపంలో అని అతను అనుకోవటానికి బలమైనటువంటి కొన్ని కారణాలు ఉన్నాయి.
అవేంటో మనం జాగ్రత్తగా ముందు పరిశీలన చేయగలిగితే, లూకా సువార్త 9వ అధ్యాయము 7వ వచనం నుండి 11వ వచనం వరకు చూద్దాం. అందరు జాగ్రత్తగా నోట్ చేసుకోండి. లూకా సువార్త 9వ అధ్యాయము 7వ వచనం నుండి 11వ వచనం వరకు. నేను చదువుతానమ్మా, ఎక్కువ వచనాలు ఉన్నాయి కదా తల్లి, నేను చదువుతానమ్మా. చతుర్థాధిపతి అయిన హేరోదు జరిగిన కార్యములన్నిటినీ గూర్చి విని, ఏ కార్యాలు జరిగాయి? 6వ వచనంలో చూడండి. వారు బయలుదేరి అంతటను సువార్త ప్రకటించుచు రోగులను స్వస్థపరచు గ్రామంలో సంచారం చేశారు. యేసుప్రభు శిష్యులు అందరూ కూడా వాళ్ళు దేవుడి రాజ్య సువార్త గురించి ప్రకటిస్తున్నారు, రోగులను స్వస్థపరుస్తున్నారు. ఈ విషయాలన్నీ కూడా, జరిగిన కార్యాలన్నీ కూడా విని ఎటు తోచక ఉన్నాడు. యాలయనగా ఎందుకట్లా ఆయన కన్ఫ్యూజన్కి వెళ్ళాడు అంటే, కొందరు యోహాను మృతుల్లో నుండి లేచిననియు, కొందరు ఏలియా కనబడననియు, కొందరు పూర్వకాలపు ప్రవక్త ఒకడు లేచిననియు చెప్పుకొనుచుండుడి. అంటే ప్రజలు ఏమనుకుంటున్నారు అని అంటే, యేసు ప్రభును చూసి, అంటే యేసు ప్రభు తాలూకు ఆ శిష్య గణమును చూసి, ప్రభుతో పాటు జరుగుతున్నటువంటి కార్యాలన్నీ ఒక విప్లవం లాగా జరిగాయి. అంటే నభూతో గత కాలంలో ఇటువంటి కార్యాలు ఎంతో మంది లేచారు. ఎంతో మంది కొన్ని బృందాలను ఏర్పాటు చేసుకున్నారు. శిష్యరికాన్ని ఏర్పాటు చేసుకోవటం జరిగింది. వాళ్ళ ఉనికిని చాటుకోవటానికి రకరకాల ప్రయత్నాలు చేయటం కూడా జరిగింది. కానీ వాళ్ళెవరు యేసు ప్రభు శిష్యుల్లాగా అంత ప్రభావవంతంగా పనిచేసిన వాళ్ళు లేరు. ఎందుకనంటే ఎన్నో సందర్భాల్లో ముఖ్యంగా ఒక పరిసయ్యుడు అయినటువంటి వ్యక్తి ఏమని మాట్లాడతాడంటే, అపోస్తలుల జోలికి అధికారులు వెళ్ళినప్పుడు అననీయ అనేటువంటి ఒక గమలీయేలు అనేటటువంటి వ్యక్తి చెప్పినటువంటి మాట మనం చూడగలిగితే ఒకసారి మనకు అర్థం అవుద్ది. అంటే ఎంతో మంది రావటం జరిగింది, ఎన్నో విప్లవాలు లాంటివి, ఎందరో సమూహాలు, గుంపులు ఏర్పాటు చేసుకోవటం జరిగింది. కానీ వాళ్ళందరూ ఏమైపోయారు అన్నటువంటి విషయాన్ని ఒకసారి మనం అపోస్తలుల కార్యములు దాన్ని చూసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడికి వద్దాం. 5వ అధ్యాయము మనకు 34వ వచనం నుండి చూద్దాం. నేను చదువుతాను, చాలా ఎక్కువ వచనాలు ఉంటాయి. 39వ వచనం వరకు, 34 నుంచి 39వ వచనం వరకు. సమస్త ప్రజల వలన ఘనత నొందినవాడు ధర్మశాస్త్రోపదేశకుడైన గమలీయేలును ఒక పరిసయ్యుడు మహాసభలో లేచి, ఈ మనుషులను కొంతసేపు వెలుపల ఉంచుడని ఆజ్ఞాపించి వారితో ఇట్లనను, ఇజ్రాయేలీలారా, ఈ మనుషుల విషయమై మీరేమి చేయబోచున్నారో జాగ్రత్త సుమండి. ఈ దినములకు మునుపు ధూదా లేచి తానొక గొప్పవాడినని చెప్పుకొని ఇంచుమించు 400 మంది మనుషులు వాడితో కలుసుకొండ్రి. వాడు చంపబడిను, వానికి లోబడిన వారు చెదరి వ్యర్థులైరి. వానికి తర్వాత జనసంఖ్య దినములలో గల్లేడైన యూదాను ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించను. వాడు కూడా నశించను, వానికి లోబడిన వారందరూ చెదిరిపోయారు. కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా, ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టండి. ఈ ఆలోచన అయినను ఈ కార్యమైనను మనుషుల వలన కలిగినదాయినా అది వ్యర్థమైపోద్ది. ఎవరో పెద్దగా సీరియస్ గా తీసుకొని దాన్ని కేర్ తీసుకొని దాన్ని కాన్సన్ట్రేట్ చేసి ఏదేదో మనమేదో ప్రయత్నాలు చేయాలని చూడొద్దు. ఎందుకంటే దోదాన్ని ఎవడేం చేయలే, యూదా అనేటువంటి వ్యక్తిని ఎవరేం చేయలే. వాళ్ళు ఎవడు తరముకుండానే దుష్టుడు పారిపోతాడట. మనం అనుకుంటూ ఉంటాం, చాలా మంది దుస్తుల్ని వాళ్ళని దుర్మార్గ పనులు చేస్తున్న వాళ్ళని చూసి వీళ్ళని ఏం చేయాలబ్బా, ఎట్లా చంపాలబ్బా, ఎట్లా బుద్ధి చెప్పాలని ఆలోచన చేస్తుంటారు. ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పడానికి కానీ మనం ప్రత్యేకించబడింది. మనల్ని పిలువబడిన పిలుపు అది కాదు ప్రియులారా. అందుకే ఈయన మహనీయుడు పరిసయుడు గమలీయేలు అనేటువంటి ఒక పెద్ద మనిషి చెప్తున్నటువంటి ఒక జీవిత సత్యం ఏంటంటే, వాళ్ళను ఎవరేం చేయకుండా
దేవుడు వాళ్లకు తగిన రీతిగా వాళ్ళ జీతం ఇస్తాడు, వాళ్ళకి శిక్షిస్తాడు. వద్దు. కాబట్టి వాళ్ళ జోళ్ళకి మీరు ఏమి వెళ్ళొద్దు. 19వ వచనంలో 39వ వచనంలో దేవుని వలన కలిగినది ఆయన, మీరు వారిని వ్యర్థపరచలేరు, మీరు ఒకవేళ దేవునితో పోరాడు వారు అవుదురు సుమి అని అన్నాడు. కాబట్టి ఇట్లా గుంపులు ఏర్పాటు చేసుకోవటం, నేను ఒక గొప్పవాడినో, లేకపోతే నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తినో, నేను స్పెషల్ అనో, లేకపోతే నాది ఒక పెద్ద ఆర్మీ అనో, రకరకాలుగా చెప్పుకున్నటువంటి వ్యక్తులు గుంపులు ఎన్నో వచ్చాయి. కానీ యేసు ప్రభు విషయం అలా కాదు. ఎంతగా వాళ్ళు అనుకున్నారంటే, ప్రజల ఆలోచనలు ఎట్లా ఉన్నాయని మనం వింటున్నాం. ఏలియా కనబడ్డాడు, యోహాను మృతుల్లోంచి లేచాడు, లేదంటే పూర్వకాల ప్రవక్త కూడా లేచాడు అని చెప్పుకున్నారు. అంటే ప్రజలలో ఏ విధంగానైతే ప్రజల గుంపుల్లో ఒక గలిబిలి లేస్తుందో, ఆ గలిబిలి వలన రాజు కూడా కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితి. అందుకే జనాలు ఎప్పుడో నిజం కాకపోయిన దాన్ని, సత్యం కాకపోయిన దాన్ని 1,000,000 మంది నమ్మితే అది సత్యమైపోదు. అసత్యమైంది 1,000,000 మంది నేను ఇదే అనుకుంటున్నా అన్నంత మాత్రం చేత అది సత్యం కాదు ప్రియులారా. అలాగని లోకమెల్లా నమ్మలేదు కనుక ఇది సత్యం కాదని కూడా అనుకోకూడదు. సత్యాన్ని అంత సులభంగా నమ్మలేరు మనుషులు. దేన్ని బట్టి మనం ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కొన్ని వాటిని కొంతవరకే మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు ఉదాహరణకి ఒక కొత్త ప్రదేశానికి మీరు వెళ్ళారు, చాయ్ తాగాలి. చాలా షాపులు ఉన్నాయి. వాటిలో ఒక షాపును చూస్ చేసుకుంటారు. ఎట్లాంటి షాపును చూస్ చేసుకుంటారు? మీకు ఎవరికైనా ఐడియా ఉందా? ఎలాంటి షాపును చూస్ చేసుకుంటారో చెప్పండి. చాలా షాపులు ఉన్నాయి ఇక్కడ, కానీ ఒక షాప్ వెళ్తారు. చెప్పండి అమ్మా. ఉండేదాన్ని సార్. ఏం సిస్టర్? ఫేమస్ గా ఉండేదాన్ని. ఫేమస్ అని ఎట్లా తెలుస్తుంది? మనకు తెలియదు కదా. ఇప్పుడు మనం కొత్తగా వెళ్ళాలి సిస్టర్ అక్కడికి. ఏమి లేదు, ఒకటే జనాలను బట్టి. వెరీ గుడ్ అమ్మా. జనాలు ఎక్కడ ఎక్కువ ఉంటారో ఇక్కడ బాగుంటుందేమో అని వెళ్తాం. ఇది అన్నిటికీ అప్లై చేయకూడదు, మర్చిపోకండి. ఇప్పుడు బిర్యానీ షాపు, కర్రీస్ పాయింట్, హోటల్, ఎవరైతే కిక్కిరిసిన జనాలు ఎక్కడైతే ఉంటారో, ఒక షాపు, జ్యువెలరీ షాపు, బట్టల షాపు, ఎక్కడైతే ఫుల్ జనాలు ఉంటారో ఏదో గొప్పది కాకపోతే ఇంతమంది ఎట్లా వస్తారని ఆలోచన చేసేది అంతవరకే ఆలోచన చేయాలి. సత్యం దగ్గరకు వస్తే దేవుడే ఎన్నోసార్లు చెప్పాడు. ఏమనంటే, నాశనానికి పోయే ద్వారం చాలా విశాలమైంది, చాలా పెద్దది, దానిలోకి ఎంతో మంది వెళ్ళిపోతూ ఉంటారు. నేషనల్ హైవేలు ఎందుకు వేస్తున్నారు జనాలకు తెలుసా మీకు? ప్రయాణం చేసే జనాలు ఎక్కువైపోయారు. పల్లెటూళ్ళలో చిన్న చిన్న దారులు మాత్రమే ఉంటాయి. నేషనల్ హైవేలు ఎందుకు ఉండవు అంటే అక్కడ జనాలు తక్కువ, ప్రయాణం చేసే వాళ్ళు తక్కువ. కాబట్టి పెద్ద దారి, నాశనానికి వెళ్ళేటువంటి దారి ఎందుకు పెద్దది వేశాడు దేవుడు? పోయే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సంకుచితము అయి ఉన్నటువంటి పరిస్థితి, ఇరుకు ద్వారంగా పరలోకానికి పోయే ద్వారాన్ని ఎందుకు పెట్టాడు దేవుడు అలాగా? అక్కడి నుంచి ప్రయాణం చేసే వాళ్ళు చాలా తక్కువ. కాబట్టి దీన్ని సాధారణీకరణం చేయకూడదు ఇలాంటి విషయాలు. కాబట్టి ఇక్కడ గమనించగలిగితే యేసుక్రీస్తు ప్రభుల వారు దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళ పరిస్థితులు, లోకమంతా ఎట్లా ఆలోచన చేస్తుంది, ప్రజలందరూ ఎలా ఆలోచన చేస్తున్నారంటే ఇంతమంది ఆలోచన చేస్తున్నారు కనుక ఏదో ఉంటది అనేటువంటి ఆలోచన కూడా చేయటం జరిగింది. ఈరోజు మీరు చూడండి, కొన్ని సంఘాల సహవాసాలు, పరిస్థితులు దేన్ని చూసి గొప్ప వాళ్ళు అనుకుంటారు చెప్పండి? సంఖ్యను బట్టే కదా. ఏ సంఘంలో, ఎక్కడైతే, ఏ సహవాసంలో, ఏ ప్రదేశంలోనైతే వేల మంది, లక్షల మంది వెళ్ళి ఆరాధిస్తారో అది గొప్ప ప్రదేశం, గొప్ప గిఫ్టెడ్ దైవజనులు, గిఫ్టెడ్ సహవాసం అని అనుకుంటారేమో. పొరపాటు అలా అనుకోకూడదు. ఆ విధంగా అనుకుంటే మరి యేసుక్రీస్తు ప్రభుల వారే ఆఖరికి సంపాదించుకుంది 11 మందినే సుమా. అపోస్తలు కూడా ఆఖరికి మిగిలింది చాలా తక్కువ మందే. రేపు మనకు కూడా చాలా తక్కువ మంది మిగులుతారు, మర్చిపోకండి. మనకేం ఆశ ఉంటుంది? మనకుండే ఆశ ఎలా ఉంటుంది తెలుసండి? లోకమంతా మనకు వచ్చేయాలి, వీళ్ళందరికీ చేరువైపోవాలని మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎవరైతే నిత్య జీవానికి నిర్ణయించబడిన వాళ్ళు ఉంటారో,
ఎవరైతే సత్యానికి పట్టుబడాలన్నటువంటి పరిస్థితుల్లో ఉండగలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎలాగైనా వచ్చి చేరిపోతారు. ఇప్పుడు మీరే ఆలోచన చేయండి, ఇటువంటి సహవాసంలోనికి మనం వస్తామనేటువంటి ఆలోచన కూడా మీరు చాలా మంది చేసి ఉండరు. కానీ రావటం అనేది జరిగింది. ఎందుకనంటే అది ఆకర్షణలో మనం ఉన్నాం కనుక ఎవరైతే ఆకర్షణలో ఉంటారో వాళ్ళు ఎలాగైనా రావటానికి వస్తారు. ఇది మానవ ప్రయత్నం మాత్రమే. ప్రాకులాటొద్దు, బాధలొద్దు. మనం ఎంతవరకు చేయాలో అంతవరకే చేద్దాం, అది మర్చిపోకండి. రైట్. ఏది ఏమైనా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం, అప్పుడు హేరోదు, మళ్ళా వద్దాం లూకాసు వార్త 9వ అధ్యాయం 9వ వచనం. లూకాసు వార్త 9వ అధ్యాయం 9వ వచనంలో అప్పుడు హేరోదు అన్నటువంటి మాట, నేను యోహానును తలగొట్టించి తిని కదా, ఎవని గూర్చి ఇట్టి సంగతులు వినుచున్నానో అతడెవడో అని చెప్పి ఆయనను చూడగోరెను. యోహాన్ లేచాడు అంటున్నారు జనాలంతా. యోహాను నేనే దగ్గరుండి మరి తల కొట్టించేశాను, ఆ తల హేరోదియాకి ఇప్పించాను, మళ్ళీ యోహాన్ లేచి వచ్చాడు అంటున్నారండి. అక్కడ కన్ఫ్యూజన్ మొదలైంది. చూడాలని అనుకున్నాడు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే అలా ఆయన దారి తప్పించినటువంటి పరిస్థితులు మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనబడతాయి. కాబట్టి అతడు ఆ విధంగా అనుకోవటానికి ముఖ్యమైనటువంటి కారణము ఒకటే, జనాలు ఆలోచనలు ఉన్నాయి కదా, మెదడు ఉంది కదా, తెలివితేటలు ఉన్నాయి కదా, అన్ని ఫ్రీనే కదా అని ఇష్టం వచ్చినట్టు అనుకుంటూ ఉంటారు. మనల గురించి కూడా లోకమెల్లా కావలసినంత రీతిగా అనుకుంటూ ఉంటది. దాని గురించి మనం ఏమి బాధపడాల్సిన పని లేదు సుమా, గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభువుని రకరకాలు అనుకున్నారు, సృష్టికర్తనే రకరకాలుగా అనుకున్నారు. కాబట్టి మన గురించి కూడా ఎవ్వడు, అప్పుడు చాలా మంది అనుకునే విషయం ఏంటంటే నా గురించి ఎవడేం అనుకోకూడదు, నా గురించి అందరూ మంచిగా అనుకోవాలి. అసలు ఈ ఆలోచనే తప్పు, ఈ ఆలోచనే తప్పు. మీరు ఎంత మంచిగానే ఉండండి, యేసు ప్రభు కంటే మంచిగా ఉండగలం మనం? అసలు అపోస్తలుల కంటే ఆదర్శంగా ఉండగలమా? మరి వాళ్ళకే ఇలాంటి రకరకాలైనటువంటి ఆలోచనలు కలిగే పరిస్థితులు వచ్చాయంటే మనం ఏం అర్థం చేసుకోవాలి? కనుక ప్రియులరా, దయచేసి గమనించండి, ఇది ప్రజలు అనుకున్నటువంటి ఆలోచన రాజును కూడా కన్ఫ్యూజ్ చేసినటువంటి ఆలోచన. రైట్. ఇకపోతే మనం మరొక విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఏకాంతానికి వెళ్ళాడు అని అంటే ఆయన భయపడి వెళ్ళాడా, లేకపోతే దాన్ని ఇంకొక రకంగా ఏమనుకోవాలి? హేరోదు సమాచారం ఈ విధంగా అనుకున్నాడు, ఆయన చూడాలనుకున్నాడు, ఆయన్ని పట్టుకోవాలనుకున్నాడు, కొన్ని సందర్భాల్లో ఆయన అద్భుతాలు చేస్తే చూడాలనుకున్నాడు. ఇలాంటివన్నీ పరిస్థితులు విన్నప్పుడు రాజుకు తెలిసిపోయింది, ఈ విధంగా అనుకున్నాడంటే రేపు నన్ను ఏమన్నా చెరసాల్లో నన్ను కూడా వేయిస్తాడేమో, లేకపోతే నన్ను కూడా యోహాన్ లాగా చంపిస్తాడేమో అని భయపడి వెళ్ళాడా, లేకపోతే మరొక కారణంతో ఏకాంతానికి వెళ్ళాడా? ఏమనుకుంటున్నారు మీరు? ఒకసారి స్పందించండి. ప్రార్థన చేయడానికి వెళ్ళాడు అనుకుంటున్నాను. ఆ సంగతులు విని అనే మాట, ప్రార్థన చేయడానికి వెళ్ళాడు అనేటటువంటి దానికి సూటబుల్ అయ్యే పరిస్థితులు లేవమ్మా. ఒకవేళ ఆ విధంగా వెళ్ళాడన్నా కూడా ఆయన శోధనలో మామూలుగా ప్రార్థన ఎందుకు చేయాలి? పరిశుద్ధాత్మ చేత కొనిపోబడేను అని ఉందినా బైబిల్లో? ఏమ్మా, ఎక్కడుందమ్మా? పరిశుద్ధాత్మ చేత కొనిపోబడేను అని ఎక్కడుందమ్మా మాటది? బాప్తిసం ఇచ్చు యోహాను బాప్తిసం ఇచ్చిన తర్వాత అక్కడ సందర్భం కాదు. మనము ఇక్కడ 14వ అధ్యాయం ఆలోచన చేస్తున్నామమ్మా. హేరోదు రాజుకు విషయం తెలిసినటువంటి విషయం యేసు ప్రభు కూడా తెలిసింది, ఈ విధంగా అనుకుంటున్నాడు హేరోదు రాజు అని. అనుకున్న తర్వాత ఆయన ఏకాంతానికి వెళ్ళాడు. ఇప్పుడు సహోదరిమణి ఒక మాట చెప్పింది, ప్రార్థన చేయటానికి. ఏకాంతం అన్న చెప్పిన ప్రతిసారి ప్రార్థన చేయటానికి అన్నటువంటి విషయం మనం చాలా చూసాం. దాన్ని బట్టి సహోదరమని ఆ మాట చెప్పింది. అయితే మరి శోధనలో ప్రవేశించకుండు నిమిత్తం ప్రార్థన చేయనన్నాడు కదా యేసు ప్రభుల వారు. అంటే ఆయనకు ఈ శోధనకైనా భయపడిపోయినట్టే కదా అర్థం. ఏదో జరగబోతుందని భయపడిపోయినట్టే కదా. ఆ విధంగా కూడా చూసినా కూడా దాన్ని మనం ఎలా అనుకోవాలి?
చెప్పండి, మాట్లాడండి. నా ప్రశ్న మీకు అందరికి అర్థమైందా? ముందు అది చెప్పండి ఫస్ట్. మళ్ళీ చెప్పండి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఏకాంతానికి వెళ్ళాడు. ఆ మాటలు విని, ఆ సంగతి విని అన్నాడు. ఏ సంగతి? మృతుల్లో నుంచి బాప్తిస్మిచ్చే యోహానే లేచాడు. లేచినటువంటి వ్యక్తి ఇదిగో యేసు ప్రభువే. ఇప్పుడు బాప్తిస్మిచ్చే యోహాను ఆల్రెడీ హిట్ లిస్ట్ లో ఉన్నాడు కాబట్టి హిట్ లిస్ట్ లో ఉన్నవాడిని ఏం చేశారు? చెరసాలు వేశారు. హిట్ లిస్ట్ లో ఉన్నవాడిని ఏం చేశారు? చంపేశారు. ఇప్పుడు మరలా లేచాడంటే కూడా ఏం చేయడానికి అవకాశం ఉంటుంది? చెరసాల్లో పెడతారు, చంపేస్తారు. అటువంటి పరిస్థితులు వస్తాయేమోనని భయపడిపోయాడా యేసు ప్రభుల వారు? లేకపోతే మరి ఎందుకు పోయి ఉంటాడు? ఈవెన్ ప్రార్థన చేయడానికి వెళ్ళాడన్నా కూడా అది అటు ఇటుగా అదే ఆలోచన వచ్చినట్టు, అదే ఆ కారణమైనట్టు భయపడిపోయినట్టే వస్తుంది. మరి దీన్ని ఎలా అనుకోవాలి మనం? మాట్లాడండి త్వరగా. ప్రార్థన చేసేదానికి అంటే భయపడే పోయినాడు అనుకోకుండా బలపడడం కోసం పోయినాడు అనుకోవచ్చు కదనే. బలపడ్డం అంటే బలహీనపడ్డాడనే కదమ్మా. బలపడ్డం కోసం పోయాడు అంటే అర్థం ఎప్పుడు అవసరం? బలం అట్లే కాదు కానీ భయపడిపోయినాడు అనుకోకుండా అనేదానికి బలపడ్డం కోసం అని కూడా అన్నారు కదా. బలం ఎప్పుడు అవసరం మనకి? మనం పాట కూడా మంచి పాట ఉంది, బలహీన సమయంలో నీ బలము ప్రసాదించు పాట ఉంది కదా. మరి ఆ విధంగా బలహీన పడ్డాడు యేసుప్రభు ఏమన్నా? పడడానికి ఇంకా సమయం ఉంది కనుక వెళ్ళాడు అనుకుంటాను సార్. గుడ్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే యేసు ప్రభు పిరికివాడు కాదు. ఆయన ఎంత ధైర్యం అంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. రాజుకి ఏమన్నా భయపడ్డా ఏంటి పరిస్థితి అనే పరిస్థితులు మనం చూడగలిగితే లూకాసు సువార్త 13వ అధ్యాయం. ఉండదు కదన్నా, నక్కతో పోయి చెప్పు చావాలంటే ఆయన చేతిలో లేదు. అదేనమ్మా ఆ సందర్భమే. లూకాసు సువార్త 13వ అధ్యాయము 31-32 వచనాలు చూద్దాం. 31-32 వచనాలు నేను చదువుతున్నాను, చూడండి, నోట్ చేసుకోండి అందరూ దయచేసి. లూకాసు వార్త 13వ అధ్యాయము 31-32 వచనాలు. ఆ గడియలోనే కొందరు పరిసయ్యులు వచ్చి, నీవిక్కడి నుండి బయలుదేరిపో, హేరోదు నిన్ను చంపగోరుచున్నాడని ఆయనతో చెప్పగా, ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగ చెప్పండి, ఇదిగో నేడును రేపును నేను దయ్యాలు వెళ్ళగొట్టుచు రోగులను స్వస్థపరచు నుండి 3వ దినాన్న పూర్ణ సిద్ధి పొందుతాను. మరి నేను మరణం నుండే బయటకు లేచి రాబోయేటటువంటి వాడిని ఇట్లాంటి నక్కలకు భయపడతానా? నిజంగా ఒక రాజుతో నక్క అని మాట్లాడగలగాలంటే అందులో మరలా ఎవరితో మాట్లాడింది అది? ఇప్పుడు మన సొంత వాళ్ళతో ఎవరి గురించి అయినా మాట్లాడేటప్పుడు గట్టిగా మాట్లాడతాం కదా. శిష్యులతో మాట్లాడింది కాదు ఈ మాట, తన దగ్గర ఉన్న చిన్న పిల్లలతో మాట్లాడిన మాట కాదు. పరిశీలితోనే డైరెక్ట్ గా చెప్పేసేయడం, మీరు వెళ్ళి చెప్పండి, నక్కతో చెప్పండి, నేను చంపగోరుచున్నా అన్నాడు కదా, ఇదిగో ఇక్కడే ఉంటాను, నా అడ్రస్ చెప్తున్నాను, నేను ఇక్కడ ఈ స్వస్థతలు చేస్తాను, చనిపోయిన తర్వాత 3వ దినాన్ని తిరిగి లేస్తాను, శక్యమైతే ఏం చేసుకుంటాడో చేసుకోవాలి. మరి అట్లా మాట్లాడిన ఆయన ఏ రోజుకు భయపడతాడు అనుకోవచ్చా? పొర్రపాటును కూడా కుదరదు అది. అలాగే మరొక సందర్భం కూడా మనం చూస్తే, ఇంకా యేసు ప్రభును డైరెక్ట్ గా ఎక్కడికి తీసుకురావడం జరిగింది? మనకు ఇక్కడ మనం 18వ అధ్యాయం యోహాను సువార్తలో పిలాతు, రోమా గవర్నర్ పిలాతు మాట్లాడుతూ చెప్తాడు కదా, ఈ యూదుల రాజు నీవేనా అని అడిగితే అప్పుడు అడిగినటువంటి మాట ఏంటో తెలుసా? ఒకసారి చూద్దాం. 18వ అధ్యాయం యోహాను సువార్త. ప్రభు భయపడే పరిస్థితుల్లో ఏమైనా ఉండేవాడా? ఉంటే ఇట్లాగేమన్నా అధికారులతో మాట్లాడడానికి జరిగే పనేనా అనేది మనం ఆలోచన చేయాలి. చరిత్రలో జరిగిన సంభవాలు. యోహాను సువార్త 18వ అధ్యాయము 33వ వచనం చూద్దాం. 33వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. పిలాతు తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి యేసుని పిలిపించి, యూదుల రాజువు నీవేనా అని ఆయన అడుగుగా, యేసు
నీ అంతటా నీవే ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నీతో నన్ను గూర్చి ఇది చెప్పిరా అని అడిగాను. అందుకు పిలాతు, నేను యూదుడనా ఏమి? నీ స్వజనమును ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించిరి కదా, నీవేమి చేస్తీవని అడుగగా, నువ్వేం చేశావని అడిగితే, నా రాజ్యం ఇక్కడిది కాదు, ఈ లోక సంబంధమైన కానే కాదు, నేను యూదులకు అప్పగించబడకుండా నా సేవకులు పోరాడతారు కానీ వాళ్ళు పోరాటం లేదంటే నా రాజ్య సంబంధమైనది కాదు అని నేను మాట్లాడినప్పుడు, నువ్వు రాజు అని అడిగినా కూడా నీవు అన్నట్టు నేను రాజునే, సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వటానికి నేను వచ్చాను అన్నటువంటి మాటలు ఇవన్నీ కూడా మనం చూస్తాం. కాబట్టి ఇంకో మాట కూడా ఉంది, ఏమనంటే నువ్వు మాట్లాడవు, అసలు నిన్ను అసలు చంపడానికి కూడా, నిన్ను శిక్షించడానికి కూడా నాకు అవకాశం ఉంటది అని మాట్లాడితే, పై నుండి నీకు ఏ అధికారం రాకుండా పోతే నువ్వు నన్నేం చేయగలవు? పై నుండి అధికారం అనగానే ఏదో హేరోదు రాజు దగ్గర నుంచో ఇంకొకరి దగ్గర నుంచో అన్నటువంటి ఆలోచన చేసేటువంటి పరిస్థితి తప్ప రోమా గవర్నర్ పిలాతు పైనంటే అందరికంటే పైన దేవుడు ఉన్నాడు అన్నటువంటి విషయంతో యేసుప్రభు మాట్లాడినదని తెలియదు. డైరెక్ట్ గా నిందారోపణలు నేరారోపణలు వీళ్ళు సిలువేయండి చంపేయండి అని మాట్లాడుతూ ఉంటే జనాల కేకలు గెలిచినా కూడా అధికారితో బాబు నేను నిర్దోషిని, నేను తప్పు చేయలేదని వాళ్ళ దగ్గర వాపోయాల్సిన పరిస్థితిని పక్కన పెట్టి ఎంత డేర్ అండ్ డాషింగ్ గా మాట్లాడుతున్నారు. మరి ఎందుకు ఏకాంతంగా వెళ్ళాడు అని అంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి, దేవుడి సంకల్పం దేవుడి చిత్తం సంపూర్ణంగా నెరవేర్చటానికి కొన్ని సందర్భాలలో మనము అటువంటి పనులు చెయ్యక తప్పదు. ఎందుకంటే దేవుడి సంకల్పం గొప్పది, బహుమానము అక్కడ మనం కొన్ని విషయాలు ఉంటాయి. ఇప్పుడు నిజంగా యేసు ప్రభు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. ఏంటి అవమానాలు అనుకుంటున్నారు అవి? చూడండి ఒకసారి హెబ్రీ పత్రిక చూద్దాం. హెబ్రీలు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూద్దాం. హెబ్రీలు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో నేను చదువుతాను, జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం. అసలు ప్రభు ఏ అవమానాలు ఎలా పొందాడు అన్నటువంటి విషయాలు మనకు చాలా మందికి తెలియదు. అందుకే ఎగ్జాంపుల్ మనకు అర్థం కావాలి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడినైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి అలా వెళ్ళిపోవటం అవమానమే ప్రభువుకి. భయపడి పారిపోయాడు చూసారా అనేటువంటి ఆలోచనలు ఎంతో మంది శత్రువులు చేసి ఉండొచ్చు. కానీ అవమానమును నిర్లక్ష్య పెట్టి కొన్ని సందర్భాలలో నిజంగా ఎన్ని అవమానాలు పడాల్సి వస్తుందంటే మనం నిరూపించుకోలేని, మనం మాట్లాడలేని పరిస్థితులు కూడా వస్తాయి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థం కావటానికి. యోసేపు గారి మీద, అంటే మనకు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క వారసుడు యాకోబు గారి కుమారుడు ఆదికాండంలో ఉన్న యోసేపు గారు, ఆయన మీద మరి అత్యాచార నేరం మోపడం జరుగుతుంది, మనకు తెలుసు కదా. పోతీఫరు భార్య నన్ను పాడు చేయబోయాడు అన్నటువంటి మాట ఆ నేరారోపణ చేసే కదా చెరసాల్లో వేసింది యోసేపు గారిని. ఏ రోజైనా సరే యోసేపు గారు తన యొక్క నిజాయితీని నిరూపించుకోవటానికి ఎక్కడైనా ఎవరితోనైనా చెప్పుకున్నట్టు మనకు దాఖలా ఉందా? ఎక్కడే కానీ ఇదో ఈ విధంగా జరిగింది ఇది అనేట్టు చెప్పుకున్నట్టుగా లేదు. అంటే ఎంత అవమానాన్ని ఆయన నిర్లక్ష్య పెట్టగలిగిన పరిస్థితులు అంటే అనువుగాని పరిస్థితి అది. మనం అక్కడ నిలబడి ఏదో తొడగొట్టి ఏదో చూసేద్దాం తాడోపేడ తెలుసుకుందనే పరిస్థితులు కాదు పిల్లలు, కొన్ని అలాగ జరుగుతాయి. అందుకే ప్రభు అక్కడ వివాదం ఎక్కువైపోతుంది. అందుబాటులో ఉండడాన్ని బట్టి వెళితే ఈ విచారణలు లాంటివి ఏంటి, ఎంక్వైరీలు, చెరసాలు వేయబడ్డాలు, దేవుడి పనంతా కూడా డిస్టర్బ్ అయిపోతున్నటువంటి పరిస్థితి. అవన్నీ ఆలోచన చేసే ప్రభు ఎన్నో సందర్భాల్లో యేసు ప్రభును తోసేసి కొండ శిఖరం నుంచి తోసేసి చంపేయాలని యూదులు చూచినా కూడా అక్కడి నుంచి వాళ్ళలో నుంచి ఆయన
వెళ్ళిపోయినట్టుగా మనకు కనబడుతుంది. అలాంటివి చూసి మనం ఏమనుకోవాలంటే ఏదో చేతగాని వాళ్ళు అన్నటువంటి పరిస్థితి అనుకోవటం తప్పు. ఒక చిన్న రాజు దగ్గర పట్టుబడతాడు దావీదు గారు, పిచ్చోళ్ళలాగా ఆ నోట్లో అంతా చొంగగారుతున్నట్టుగా యాక్షన్ చేస్తాడు ఆయన. ఎందుకు అని అంటే ఏదో లోకంలో సామెత ఉంది, అరటి పండ్లు ఒలవటానికి ఇనుప గోళ్ళు అవసరం లేదు. అరటి పండ్లు ఒలవటానికి ఇనుప గోళ్ళు అవసరం లేదు కదా. కాబట్టి అక్కడ ఆయన బల ప్రభావాలు చూపించాల్సిన అక్కర్లేదు. గొల్యాతు లాంటి తగిలితేనే చూపించాలి. అనవసరంగా ఎందుకు టైం వేస్ట్ అని స్కిప్ అయిపోవటం జరిగింది. ఇలా ఎన్నో సందర్భాల్లో జరిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ మనం గమనించగలిగితే తెలుసుకోవాల్సిన సత్యం ఒకటే, యేసు ప్రభుల వారు భయపడిపోయింది కాదు, దేవుడి చిత్తాన్ని, దేవుడి సంకల్పాన్ని సంపూర్ణంగా నెరవేర్చి ఆయన ఇచ్చిన పనిని నెరవేర్చటం కొరకే ఆయన తగ్గటం జరిగింది. కనుక మనం కూడా ఎక్కడ అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు కదా, ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలియాలని. తగ్గాలి. దేవుడి చిత్తం ఎక్కడైతే డిస్టర్బ్ అవుతుంది అనే పరిస్థితులు ఉంటే అక్కడ మనం తగ్గటం వల్ల వనగూరే నష్టమే లేదు పిల్లరా. ఒక కుటుంబంలో గొడవ అయింది, ఒక సంఘంలో గొడవ అయింది, సమాజంలో గొడవ అయింది, ఇబ్బంది కలిగింది, ప్రతికూలతలు వచ్చి అక్కడ మనం తగ్గటం వల్ల ఏ సమస్య రాదు. ఇంకా మనం పెంచుకుంటూ పోవటం వల్లే ఏదో చేయాల్సిన వాళ్ళం ఏదో అయిపోతాం. అందుకే ప్రభు నేర్పిస్తున్నాడు. కనుక ఇకపోతే జన సమూహాలు యేసు ప్రభును మళ్ళా వద్దాం, మత్తయి సువార్త 14వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. 14వ వచనం, మత్తయి సువార్త 14వ అధ్యాయము 14వ వచనంలో 13 చివరిలో నుంచి కూడా మనం చూస్తే జన సమూహాలు యేసు ప్రభు ఏకాంతంగా వెళ్ళాడన్నటువంటి సంగతిని విని పట్టణముల నుండి కాలినడకన ఆయన వెంట వెళ్ళారు. పట్టణాల నుంచి ఎంతో మంది వెళ్ళటం అనేది జరిగింది. ఎందుకు ఎంత ఫాలోయింగ్ ఉన్నది? ఏ కారణాన్ని బట్టి అంటారండి అంతమంది రావటం యేసుప్రభు దగ్గరికి? స్వస్థతలు ఎక్కువగా చేస్తున్నారు. వాళ్ళకు కూడా వాళ్ళ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. అది ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూద్దాం. వాళ్ళు ఎందుకు వస్తున్నారు చూడండి. అక్కడ 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు నేను చదువుతున్నాను చూడండి. అటు తర్వాత యేసు తిబెరియ సముద్రము అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళండి. రోగుల ఎడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించారు. అంటే ఈ రోగుల ఎడల యేసు ప్రభు చేసిన సూచక క్రియలు నిజముగా ఈ రోజు ప్రపంచంలో సర్వసాధారణంగా స్వస్థతను అంటే రోగాలను బాగు చేసేటటువంటి నర్సులు కావచ్చు, కాంపౌండర్లు, డాక్టర్లు, వీళ్లకు సర్వసాధారణంగా ఓపిక చాలా తక్కువ ఉంటుంది. వాళ్ళు అందరిని ఎంతో మందిని బాగు చేసి ఎంతో మంది రోగాలను చూసి పరిస్థితులు చూసి వాళ్ళకి వన్ ఆఫ్ ది కేస్ మన ఇష్యూ ఏదన్నా ఒక ఇష్యూతో ఒక ఇబ్బందితో మనం పోతే వాళ్ళు చూస్తున్న ఎన్నో కేసుల్లో మనదొక కేసు. కానీ మనం ఏమనుకుంటాం, మనల్ని చాలా బాగా చూసుకోవాలి, మనల్ని జాగ్రత్తగా ట్రీట్ చేయాలి అన్నటువంటి ఆలోచన మనం చేస్తుంటాం. వాళ్ళలో సర్వసాధారణంగా ఇవన్నిటి బట్టి అంటే ఎక్కువగా విసుగుదల అనేటటువంటిది రోగాలు బాగు చేసే స్థితిలో ఎవరైతే ఇది మెడికల్ డిపార్ట్మెంట్ లో ఉంటారో వాళ్ళలో కనబడుతుంది. కానీ యేసు ప్రభుల వారట రోగుల ఎడల ఆయన ప్రవర్తించిన తీరు, ఆయన స్వస్థపరిచిన తీరు చూడగలిగితే ఎక్కడే గాని స్వస్థతలు కావాలని వచ్చినటువంటి వాళ్ళని కసురుకున్నట్టు గాని, దుర్భాషలాడినట్టు గాని, వాళ్ళని చులకనగా చూసినట్టు గాని ఎక్కడా కనబడదు మనకి. వారి ఎడల కనికరపడి వారి విశ్వాసాన్ని చూసి నువ్వు నమ్ముచున్నావా అని అడిగి నీ నమ్మిక చొప్పున జరుగుతుందని చెప్పి రకరకాలైనటువంటి ఆలోచనలు. యేసు ప్రభుల వారు నిజంగా ఎంత ఓపిక మహనీయుడికి, ఓర్పుకు మారు పేరుగా ప్రభు అనేది ఉండటం జరిగింది. అందుకే జనాలు చాలా ఫిదా అయిపోవటం అనేది జరిగింది. అయితే ఇక్కడ మనం 14వ వచనంలో మత్తయి సువార్త 14వ అధ్యాయం 14వ వచనంలో ఆయన వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరచను. ఈ మాటలు చాలా మంది చూసి
ఏమనుకున్నారంటే యేసు ప్రభుల వారు రోగులను స్వస్థపరచటం అనేటటువంటిదే దానికే పెద్దపీట వేశారు. ఈ రోజు రోగులను మేము స్వస్థపరుస్తూ ఉంటున్నామంటే మీరు ఎందుకు బాధపడుతున్నారు, మీరెందుకు ఇబ్బంది పడుతున్నారు, మీరెందుకు అభ్యంతర పడుతున్నారు, మీరెందుకు ఖండిస్తున్నారు, మీరెందుకు విమర్శిస్తున్నారు? ప్రభు చేసింది మేము చేశాం. ప్రభువే ఈ జన సమూహాలకందరికీ వాళ్ళ మీద కనికరపడే పని అండి అది. అదేమి తప్పుడు పని కాదు అది అని ఈరోజు స్వస్థత వరాలు మేము కలిగి ఉన్నామని చెప్పి మేము స్వస్థతలు చేస్తామన్నటువంటి చెప్తున్నటువంటి బోధకులు ఈ విషయాలు చూపిస్తున్నారు. మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇటువంటి సందర్భాలు ఇదే సందర్భం మరొక పత్రికలో ఏ విధంగా ఉంది అనేది చాలా స్పష్టంగా మనం చూడాలి. ఓకే, రైట్. ఒకసారి చూద్దాం. ఇదే సందర్భం మనకు లూకాసు వార్త 9వ అధ్యాయం. ఇంతకుముందు మనం 7 నుంచి 9 వచనాలు చూసాం కదా. లూకాసు వార్త 9వ అధ్యాయంలో 7 నుంచి 9 వచనాలు చూసాం మనం. ఇప్పుడు 10, 11 వచనాలు చూద్దాం. 10, 11 వచనాలు జాగ్రత్తగా. అపోస్తలులు తిరిగి వచ్చి తాము చేసినవన్నీ ఆయనకు తెలియజేయగా ఆయన వారిని వెంటబెట్టుకుని బేత్సైదాను ఊరికి ఏకాంతముగా వెళ్ళెను. అసలు ఈ సందర్భం అసలు ఎక్కడిది అని మీకు డౌట్ వస్తుందేమో. పైన సందర్భాలన్నీ మీరు చూస్తే ఆ సందర్భం అంతా కూడా జనాలు ఏ విధంగా అనుకుంటున్నారు, యేసు ప్రభు అంటే ఈ ప్రభు ఎవరో కాదు, యోహానే లేయటం జరిగింది, అలాగే ప్రవక్తల్లో గొప్ప ప్రవక్త పుట్టాడు అన్నటువంటి ఆలోచనలు చేయటము, హేరోదు నేను యోహాను చంపించేశాను కదా, మళ్ళీ ఎక్కడి నుంచి వస్తారు అన్నటువంటి ఆ సందిగ్ధంలో ఉండటం అదే సందర్భం. ఇకపోతే యేసు ప్రభుల వారు ఏకాంతంగా వెళ్ళటానికి మరొక కారణం కూడా ఇక్కడ ఉంది, మనకు గుర్తుపెట్టుకోవాల్సింది. అంటే ఒక రిస్క్ లో పడి దేవుడి పనిని మనం ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి వెళ్తాదేమో అనే ఉద్దేశంతోనే కాదు, శిష్యులు కూడా పనికి వెళ్ళారు, పరిచర్యకు పంపబడ్డారు. వాళ్ళు పరిచర్యకు పంపబడి అలసిపోయి రావటం జరిగింది. అందుకే వాళ్ళను కూడా ఏకాంతముగా వాళ్ళని వెంట పెట్టుకొని వచ్చాడు అన్నటువంటి మాట మనకు కనబడుతుంది. ఇంకా క్లారిటీగా చూడగలిగితే ఇది ఇలాగే ఉంచి మార్కు సువార్తకు వద్దాం. అంటే ఈ 2 ఇన్సిడెంట్లు కారణం, యేసుప్రభు ఏకాంతంగా వెళ్ళటానికి ఈ 2 ఇన్సిడెంట్లు కారణం. మార్కు సువార్త 6వ అధ్యాయము, ఒకటి హేరోదు విషయమై, రెండోది శిష్యులకు రెస్ట్ కావాలన్నటువంటి విషయమై అనే 2 కూడా కారణాలై ఉన్నాయి యేసుప్రభు ఏకాంతంగా వెళ్ళటానికి. మార్కు సువార్త 6వ అధ్యాయం 30-31 వచనాలు చూద్దామండి. 30-31 వచనాలు నేను చదువుతున్నాను, చూడండి. అంతటా అపోస్తలులు యేసునద్దకు కూడి వచ్చి తాము చేసినవన్నీ బోధించినవన్నీ ఆయనకు తెలియజేసిరి. అప్పుడు ఆయన, మీరు ఏకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెము సేపు అలసట తీర్చుకొనుడని చెప్పెను. ఏలయనగా అనేకులు వచ్చుచు పోవచ్చు నుండినందున భోజనము చేయుటకైన వారికి అవకాశము లేకపోయిను. కాగా వారు దోణి ఎక్కి అరణ్య ప్రదేశమునకు ఏకాంతంగా వెళ్ళిరి. వారు వెళ్ళుచుండగా జనులు చూచి అనేకులు ఆయన్ను గుర్తుపట్టి సకల పట్టణం నుండి అక్కడికి కాలినడకను పరిగెత్తి వారికంటే ముందుగా వచ్చిరి. అది అంటే ఇదంతా ఒకటే సందర్భం. వాళ్లకు ఎట్లా ఉంది అంటే భోజనం చేయటానికి కూడా స్థలం లేనటువంటి పరిస్థితులు ఉండటాన్ని బట్టి, ఒకవైపు హేరోదు ఆలోచనలు ఉండటాన్ని బట్టి, ఈ 2 కారణాలను బట్టి ఏకాంతంగా వాళ్ళు వెళ్ళటం అనేది జరిగింది. రైట్. ఇప్పుడు మరలా లూకా సువార్తకు 10-11 వచనాలకు వద్దాం. 10-11 వచనాలు చూడగలిగితే ఏకాంతంగా వచ్చినటువంటి సందర్భం మనకు కనబడుతుంది. చూడండి, లూకా సువార్త 9వ అధ్యాయం 10-11 వచనాలు. అపోస్తలులు తిరిగి వచ్చి తాము చేసినవన్నీ ఆయన తెలియజేయగా ఆయన వారిని వెంట పెట్టుకొని బేత్సైదాను ఊరికి ఏకాంతంగా వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు అనేది మార్కు సువార్త 6వ అధ్యాయం 30-31 వచనాలు మనం చూసాం. రైట్. 11 చూద్దాం. జన సమూహములు అది తెలుసుకొని ఆయన్ను వెంబడింపగా ఆయన వారిని చేర్చుకొని దేవుని రాజ్యమును గూర్చి వారితో మాట్లాడుచు స్వస్థత కావలసిన వారిని స్వస్థపరచెను. మనం మత్తయి సువార్త ఒక్కటే చూసినప్పుడు మనకి ఏం అర్థం అవుద్దంటే వాళ్ళు కేవలం స్వస్థపరిచాడు అనే మాటలు మాత్రమే కనపడతాయి ఇక్కడ. కానీ వాస్తవం ఏమిటి అంటే దేవుని రాజ్యమును గురించి వారితో మాట్లాడుతూ వచ్చాడు యేసు ప్రభుల వారు.
వాళ్ళలో స్వస్థత ఎవరికైతే కావాలో వాళ్ళకు మాత్రమే స్వస్థతనిచ్చాడు. మీకు ఇంతకుముందు ఒక మాట చెప్పాను, యేసు ప్రభుల వారు ప్రభువా మరి నీ నామాన్న మేము ఎన్నెన్నో చేశాం కదా, అద్భుతాలు చేశాం, సూచక్రియలు చేశాం, మహత్కార్యాలు చేశాం, ఇన్ని చేస్తే చేశాం కనుక మాకు తిరుగులేదు అనే పరిస్థితుల్లో వాళ్ళు ఉంటే యేసు ప్రభు అన్న మాట ఏంటి? ఒకసారి సందర్భం చూద్దాం, మీకు అర్థం కావాలి మనకు ఎందుకు ప్రభు ఆ రీతిగా స్పందించడం జరిగింది అనేటువంటి విషయం. దూరంగా పోండి అన్నాడు. అక్రమం చూద్దాం. 7వ అధ్యాయం మత్తయి సువార్త 22వ వచనం. ఎందుకు యేసు ప్రభుల వారు ఇక్కడ ఈ మాట అనడం జరిగింది? 22, 23 వచనాలు ఒకరు చదవండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 22, 23 వచనాలు. ఆ దినమందు అనేకులు నన్ను గూర్చి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను, మిమ్మును ఎన్నడూనూ ఎరుగను, అక్రమం చేయవారులారా, నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. రైట్. ఇప్పుడు నాకు వచ్చిన ఏంటంటే, యేసు ప్రభు నామమున ప్రవచించటం, యేసు ప్రభు నామమున దయాలు వెలగొట్టడం, యేసు ప్రభు నామమున అనేకమైన అద్భుతాలు చేయటం అక్రమం అవుతుందా? ఎందుకు అంత మాట అన్నాడు ప్రభు? అక్రమము అవుతుందా? నా వాళ్ళని వాళ్ళు కనపరుచుకొనుటకే ఆ విధంగా చేసి ఉన్నారనా? అక్కడ నీ నామమునే అని క్లారిటీగా ఉంది కదమ్మా. యేసుప్రభు నామమున చేసినప్పుడు యేసుప్రభుకి కదమ్మా ఘనత. చెప్పింది వాళ్ళకి చెప్పండి చేశారు కాబట్టి. రైట్, ఓకే, వెరీ గుడ్ సిస్టర్. ఏం చెప్పారు సిస్టర్ ప్రభు వాళ్ళకి? అనేక మందికి చెప్పాల, శిష్యులకు మాత్రమే కదన్నయ్య చెప్పాడు, అవి ఇచ్చాడు అక్క స్వస్థతలు అవన్నీ. అనేక మందికి కాదు కదా, ఇతరులకు కాదు కదా. ఓకే అమ్మా, రైట్. ఇంకా నేను ఇంతకుముందు దీనికి సంబంధించి ఆన్సర్ చెప్పాను. ఎవరు దానికి ఆన్సర్ అయితే ఎవరు చెప్పట్లేదు. క్రీస్తుల వారి నామమున చేయుటకు ఆయనకి మహిమ కలగకూడదు కదన్నా, దేవునికి మహిమ కలగాలి కదా ఆయన వాళ్ళు చేసిన ప్రతి పని. ఆయన క్రీస్తును చేర్చుకుంటే క్రీస్తుకు మహిమ వస్తే ప్రభు దేవుడికి వచ్చినట్టునమ్మా. అందులో ఏ తప్పు లేదమ్మా. సువార్త వ్యాప్తి చెందడానికి కాదు నైనా. ఇంకా మీకు ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఆన్సర్లు అనేది తెలియాలి. సరే, ఒకసారి మనము లూకా సువార్త నెక్స్ట్ టైము మీరు ఇంతకుముందు ఒక్కసారి చెప్పాను నేను, అందుకే మీకు గుర్తులేనట్టుంది. నెక్స్ట్ టైం ఇది ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి. లూకా సువార్త 24వ అధ్యాయము 45, 46, 47, 48 వచనాలు, 45 నుంచి 48 వచనాల వరకు జాగ్రత్తగా అందరు నోట్ చేసుకోండి. ఎందుకు యేసు ప్రభు అంత మాట మాట్లాడాడు అనేది మనకు తెలియాలి. చదువుదాం. అందరు తీసారా? లూకా సువార్త 24వ అధ్యాయము 45వ వచనం నుండి. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సులను తెరచి, క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచిననియు, యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరిట, యేసు ప్రభు పేరిట, నీ నామున నీ నామున నీ నామున అన్నారు కదా. యేసు ప్రభు పేరిట ఏం జరగాలట? మారు మనస్సు, పాప క్షమాపణ ప్రకటించాలి. యేసు ప్రభు పేరిట అద్భుతాలు చేయమని చెప్పలా, లేఖనాలలో చెప్పలా. యేసు ప్రభు పేరిట మహత్కారాలు చేయమని చెప్పలా. యేసు ప్రభు పేరిట ప్రవచించమనేది చెప్పలా. యేసు ప్రభు పేరిట ఏం చేయమన్నాడంటే మారు మనసు, పాప క్షమాపణ ప్రకటించమన్నాడు. ఈ సంగతులకు మీరే సాక్షులు అన్నాడు. కాబట్టి ఏదైతే, అందుకే అన్నాడు. ఒకసారి మనం అంతకుముందు చూసాం కదా, మత్తయి సువార్తలో 7వ అధ్యాయంలో 22 చూసాం కదండి.
21వ వచనంలో ఏమంటాడు? ప్రభువా ప్రభువా నన్ను పిలిచే ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు. పిలిస్తే ఏదో నేను పొంగిపోతాను అనుకొని, మీరు ఏదో ఫిదా అయిపోతాను అనుకొని, మీరు నన్ను ఏదో చేయాలని అలా ప్రసన్నం చేసుకోవాలన్నటువంటి ఆలోచనలు చేసే పరిస్థితులు వద్దు. నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయకుండా ప్రభువా ప్రభు అని అంటే కుదరదు. ప్రభు పేరిటే చేసినా కూడా చెయ్యాల్సింది ప్రభు పేరిట చేయకపోవటం అనేది తప్పు. కాబట్టి అందుకే ప్రభు అలా ఖండించడం అనేది జరిగింది. ఓకే, సో ఇది మత్తయి సువార్త 14వ అధ్యాయంలో 13, 14 వచనాల్లో ఉన్నటువంటి విషయాలు. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి అడగండి.